అక్షర జ్ఞానం శూన్యం కదా. అర్హతల్ని బట్టే కదా బాధ్యతలు. ఈ పరిస్థితిలో వాడికి తారక్తో పాటుగా బాధ్యతలు అప్పగించలేం, విధులు పంచలేం, కుర్చీ వేయలేం. అయితే ఏమంటావు? ఏమనమంటారో మీరే చెప్పండి. చెప్పడానికి రెడీ అయ్యే వచ్చావు కదా, నీ మనసులో మాటేంటో నువ్వే చెప్పు. అన్ని అధికారాలు బాధ్యతలు తారక్ అప్పగించి నేను రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. చదువుకున్నవాడు, అది MBA, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. అల్లుకుపోగలడు, అభివృద్ధి కూడా చేయగలడు. చదువు వేరు, అనుభవం వేరు. అవసరమైన సలహాలివ్వడానికి పైన నేనున్నాను కదా. బాధ్యత వాడిది, పై పెత్తనం నీది అంటావు, అంతేనా? అంతే. మీరేమంటారు? కాదంటే మానేస్తావా? కాదనడానికి మీరు చెప్పే కారణం మీద ఆధారపడి ఉంటుంది. న్యాయం అనిపిస్తే ఆలోచిస్తాను. ఖచ్చితంగా ఈవిడ కుదరదనే అంటుంది. వారించైనా బెదిరించైనా ఒప్పించాలి. తారక్ని సింహాసనం ఎక్కించాలి. సరే, నువ్వన్నట్టే కానివ్వు. మంచి రోజు చూపించు. రేపు మంచి రోజే, అన్ని విధాలా బాగుందట. ఓ, ముందే నిర్ణయాలు జరిగిపోయాయన్నమాట. మాట వరుసకి చెప్పావా? ఈ మర్యాదన్నా ఇచ్చావు. ఇంకే, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. ఎంత తేలిగ్గా ఒప్పుకుంటుందనుకోలేదు. ఎంత రచ్చ చేస్తుందో అనుకున్నా. పెద్ద తల ఊగింది. ఇంక తల ఎగిరేసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మరి శేఖర్ 14 ఏళ్లు కష్టపడి వచ్చాడుగా. వాళ్ళ చిన్నాన్నకి తోడుగా ఉంటాడు, తింటాడు, సుఖపడతాడు. ఏంటత్తయ్యా, తారక్ అన్ని అప్పగిస్తానంటే అంత తేలిగ్గా ఒప్పుకున్నారు? కొన్ని ప్రశ్నలకి సమాధానాలు వెంటనే చెప్పలేమమ్మా. కాలమే అన్నిటికీ నిదానంగా సమాధానం చెప్తుంది. వాడి జాతక దోషం ఇంకా వాడిని వీడలేదా? వాడి కష్టాలు తీరేదెలా? మంచి సంబంధం అమ్మా. ఈ మధ్యతరగతి తండ్రి ఇంతకన్నా గొప్ప సంబంధం తేలేకపోవచ్చు. మీ ప్రేమని గెలిపించి మిమ్మల్ని ఒకటి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. వైషు, వైషు, వైషు చూడవే, నా కవిత వీక్లీలో ప్రింట్ అయిందే, చూడు. కంగ్రాట్స్, నా కల నెరవేరింది. నా కవిత అచ్చయిందే. అవునే. వైషు, నా మనసులో ఉన్న ప్రేమ భావాలకి అక్షర రూపం ఇస్తేనే అచ్చయ్యే అర్హత వచ్చిందే. ఆ ప్రేమ అతనితో పంచుకుంటే ఇంకా ఎంత అందమైన పదాలు వస్తాయో తలుచుకుంటుంటే మనసు ఉప్పొంగిపోతుందే. లైఫ్ లో ఇంత ఆనందం ఇప్పుడు పొందలేదే. మనసు
చాలా థ్రిల్లింగ్ గా ఉంది. నా ప్రేమ నిజం చేస్తానన్నావుగా? ఆ మన్మధుడితో నా పెళ్ళైతే కవితల్లా నా జీవితం కూడా చాలా అందంగా ఆనందంగా సాగిపోతుంది కదా. అంతేగా. ఇంత సంతోషంగా ఉన్న ఈ టైంలో దీనికి అమ్మా నాన్న చెప్పిన విషయం ఎలా చెప్పాలి? తనువు తూలింది, మనసు జారింది. పొదివి పట్టుకున్న హృదయంతో మది జతకట్టింది. ఈ స్థితిని ఏమనాలి నేస్తమా? ఆ క్షణం చూపుల్లో బెరుకు, పెదవుల్లో వణుకు, వశం తప్పిన పరవశం. ఊహల్లో ఊసుల్లో స్థిరమైంది నీ రూపం. కొత్తగా కాలం బరువైపోతుంది. మౌనం నిశ్శబ్దం మీద యుద్ధం చేయాలని చూస్తుంది. ఆ గెలుపు పేరు ప్రేమే కదా ప్రియతమా? వావ్, మార్వెలస్! ఎంత మంచి పదప్రయోగం, అద్భుతమైన శైలి, అక్షరాలలోని వాస్తవం కళ్ళ ముందు కదిలినట్టే ఉంది. ఈ కవయిత్రి ఎవరో గాని ఈ పదాలకి ఆవిడకి ఫ్యాన్ అయిపోయాను. ఓ కొత్త అనుభూతి, ఓ కొత్త ఆనందం. థ్యాంక్స్ టు రచయిత. ఏంటే కవిత వచ్చిందని తెలియగానే నాకంటే ఎక్కువ సంతోషపడి ఎగిరి గంతేసి సీలింగ్ ఫ్యాన్ కి తగులుతావని అనుకుంటే నువ్వేంటి పలుకే బంగారమాయ అన్నట్టు కంగ్రాట్స్ అంతేగా అని పొడి పొడిగా మాట్లాడుతున్నావు. నన్ను కవితా రచనలో ఎంకరేజ్ చేసింది నువ్వే కదా. ఎందుకు డల్ గా సైలెంట్ గా సంతోషాన్ని షేర్ చేసుకోవటం లేదు? ఏమైంది? అమ్మా నాన్న మరో ఫోటో నా చేతికిచ్చారే. హ్యాండ్సమ్ గా ఉన్నాడు. ఎవరే అబ్బాయి? నువ్వు కూడా అలాంటిదేం లేదే. మరి ఫోటో నాకెందుకు చూపిస్తున్నావు? నువ్వెందుకు అలా ఉన్నావు? అది అమ్మా నాన్న నీ కోసం చూసిన సంబంధం. రేపే రిసార్ట్లో పెళ్లి చూపులంట. ఏంటి పెళ్లి చూపులా? నా గురించి నీకు తెలుసు కదే. అదే నా బాధ. ఎలా చెప్పాలో తెలియని పరిస్థితి. సడన్ గా నువ్వు లవ్ లో ఉన్నావంటే వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయో చెప్పలేం కదా. ప్రిపేర్ చేయకుండా ఎలా చెప్పాలి? ఇప్పుడు ఎలాగే? పైగా రేపే పెళ్లి చూపులంటున్నావు. అదే ఆలోచిస్తున్నాను. ఏంటి వైషు, నా లవ్ స్టోరీ అంతా నీకు తెలుసు కదా. మనసులో తనని పెట్టుకొని వేరే ఎవరినో పెళ్లి చూపులు ఎలా చూడగలనే? నా వల్ల కాదే. అమ్మ నాన్నకి అసలు విషయం చెప్పేస్తాను. వద్దు, సడన్ గా వాళ్ళకి చెప్పొద్దు. చెప్పొద్దు అంటే ఎలాగే? రేపు పెళ్లి చూపులు అంటున్నావుగా.
నేనున్నాను కదా. మిథున, అక్కడికి అందరూ రారు. అటు నుంచి అబ్బాయి, ఇటు నుంచి మనిద్దరం, అంతే. అదేంటి? అదే మన లక్. ఇష్టం లేని పెళ్లి చూపులకు వెళ్ళటం ఏం లక్కే? వెళ్ళటం నాకు అస్సలు ఇష్టం లేదు. అయినా అతను ఒక్కడే రావడం ఏంటి? ముందు అమ్మాయి అభిప్రాయం ముఖ్యం అన్నాడంట, తర్వాతే మాట్లాడుకోవడం. అందుకే రిసార్ట్లో ప్రోగ్రామ్ సెట్ చేశారు. అసలు ఇష్టమే లేదంటుంటే అభిప్రాయం లేదు, తొక్కలేదు. అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అమ్మా నాన్నల తృప్తి కోసం మనం వెళ్దాం ప్లీజ్. వెళ్ళి అక్కడ బుక్ అవ్వాలా? కాదు, మన పద్ధతిలో మాట్లాడి అతని ఈ సంబంధం వద్దనిలా చేద్దాం.